పిల్లలో నేను వచ్చేసా మళ్ళీ. ఏరా ఇందాకే వీడియో చేసావు, గ్యాప్ ఇవ్వురా, గ్యాప్ ఇవ్వు, గంటైనా గ్యాప్ ఇవ్వు. నీకే బొక్క నోటిఫికేషన్ వెళ్ళదంటారా? వెళ్ళదు, నాకు తెలుసు నోటిఫికేషన్ ప్రాబ్లం అవుతుంది. బట్ మనకి మెయిన్ ప్రియారిటీ ఏంటి? మీకు అప్డేట్ చెప్పాలి. అప్డేట్ చెప్పకపోతే మనకు ఆగదు. సో ఇది ఎలిమినేషన్ అప్డేటు. ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనే దాని మీద వీడియో. మళ్ళీ వినండి, ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు, గోయింగ్ టు ఎలిమినేట్. అర్థమైందా? మార్కెట్లో కొంతమంది ఎలిమినేట్ అయిపోయారు అంటున్నారు, చూసారా? అవ్వలేదు, ఇంకా అవ్వలేదు, షూట్ ఇంకా నడుస్తుంది. మరి ఎలిమినేషన్ అప్డేట్ ఎందుకు ఇస్తున్నాం అంటే వీళ్ళు ఎలిమినేట్ అవ్వబోతున్నారు డ్యూ టు దిస్ రీజన్. ఎలా వస్తుందరా అంటే ఎలిమినేషన్ అప్డేట్ మీకు క్లియర్గా చెప్తా. ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు, అసలు ఏం జరగబోతుంది దసరా ఎపిసోడ్లో షార్ట్ అండ్ స్వీట్గా నీట్గా చెప్తా. సో ఇంట్రో చెప్పానా? చెప్పలే కదా. సో వెల్కమ్ టు మై రివ్యూస్. मेरा नाम పవన్ హే. వీడియో లైక్ చేసి చూడండి హే, పక్కన హైప్ కొట్టండి హే. ఎలిమినేషన్ అప్డేట్ వీడియో కొంచెం లైక్ కొడితే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మనది ఒకటి ఛానల్ ఉందని జనాలకు తెలుస్తుంది. అలాగే సబ్స్క్రైబ్ చేయండి పెద్ద మనసులతో. మై రివ్యూస్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ హ్యాండిల్ ఉంటుంది, ఫాలో కొట్ట ట్రై చేయండి. 9700 చిల్లర మంది ఫాలోవర్స్ ఉన్నారు. సో అక్కడ ఎక్కువ అప్డేట్లు, ఎలిమినేషన్ అప్డేట్, ఈ అప్డేట్లు అన్నీ త్వరగా అక్కడ లైవ్ అప్డేట్లు త్వరగా వస్తాయి. అందుకే మీకోసమే చెప్తున్నా. ఇంకా మ్యాటర్లోకి వెళ్ళిపోతే ఎలిమినేట్ అవ్వబోతుంది ప్రియా. ఓకేనా? చూడండి, 1 minute 20 seconds దగ్గర చెప్పాను, అంత లాగ్ చేయను, ముందే చెప్పేస్తున్నా. దాని రీజన్స్ ఏమవబోతుందో ఈ వీడియోలో మిగిలిన పార్ట్లో చెప్తా. సో ఎలిమినేషన్ అవ్వబోతున్నది ప్రియా శెట్టి గారు, డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ గారు ఎలిమినేట్ అవ్వబోతున్నారు 99.99%. ఎందుకు 100% చెప్పట్లేదురా అంటే అసలు ఎలా చెప్తున్నారా, ఎవరైనా ఎలా చెప్తున్నారైనా, నాకు వచ్చిన సోర్స్ అయినా, ఎవరికి ఏ పేజ్ వరకు వచ్చిన సోర్స్ అయినా, లేకపోతే ఏ రివ్యూర్కి వచ్చిన సోర్స్ అయినా, లెజిట్ సోర్సెస్ గురించి చెప్తున్నా. అంటే శేఖర్లో రాయి గురించి చెప్పట్లే. కొంతమంది ఉంటారు శేఖర్లో రాయిలు వేస్తే 2-3 వీడియోలు చేస్తారు, అది కాదు. ఇప్పుడు మనకి ఆడి గురించి ఎందుకు కానీ మెయిన్ టాపిక్ ఎలిమినేషన్ చేయబోయే పర్సన్లవి యాక్చువల్గా ఏవీ ప్రిపేర్ చేస్తారు. సో టెక్నికల్ టీమ్కి ఆ ఏవీస్ వస్తాయి. అలాగే దాంతోపాటు బజ్ ఉంటుంది కదా, బజ్ శివాజీ గారికి క్వశ్చన్స్ వెళ్ళాలి. సో క్వశ్చన్స్ వెళ్ళిపోతాయి. ఆ క్వశ్చన్స్ వెళ్ళేటప్పుడు అక్కడి నుంచి వస్తుంది. ఇంకా మరీ ఎక్కువ డెప్త్లోకి వెళ్తే మళ్ళీ ఆల్ జాబ్స్కి ప్రాబ్లం అలా వస్తుంది. సో అయినా కూడా ఒక్కొక్కసారి తేడా అవుతుంది. ఎలారా అంటే కొన్నిసార్లు విచిత్రమైన డెసిషన్లు తీసుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ సీజన్ ఎంతమంది ఫాలో అయ్యారో తెలియదు కానీ అందులో ఒక 7th వీక్లో మణికంఠ కాదు ఎలిమినేట్ అవ్వాల్సింది, ఇంకొక పర్సన్. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ ఆ పర్సన్ చెప్తే ఆ పర్సన్ ఫ్యాన్స్ ఫీల్ అవుతారు. బట్ మణికంఠకి డ్యూ టు సమ్ ఏదో ఇంటర్నల్ బ్లీడింగ్ ఏదో అయిపోయింది ఏదని చెప్పి బట్ వెళ్ళిపోతా అంటే అప్పుడు మొత్తం ప్రక్రియ అంతా మార్చేసి గౌతమ్ లాస్ట్ వరకు తెచ్చి యాక్చువల్ గౌతమ్ లాస్ట్లో లేడు, యూఆర్ ఎలిమినేట్ అని ఇలా చాలా జరుగుతాయి కొన్నిసార్లు. బజ్జుకు వచ్చేసినా కూడా ఆ రోజు ఎవరు ఎలిమినేట్ అవ్వాలి? మణికంఠ కదా, ఇంకొక ఆయన ఎలిమినేట్ అవ్వాలి. మారిందా? అలా ఒక్కొక్కసారి మారుతుంది. ఇప్పుడు కూడా నేను 100% ఎందుకు చెప్పట్లేదురా అంటే బజ్జుకు క్వశ్చన్స్ వస్తే ప్రియా ఎలిమినేట్ అయిపోయిందని వచ్చింది, ప్రియా ఏవి ప్రిపేర్ అయిపోయింది. కానీ వీళ్ళు ఏమైనా డెసిషన్ లాస్ట్లో ఏమైనా దసరా ఎపిసోడ్ ఉంచుదామా అనడానికి చిన్న ఛాన్స్ అంతే, లేకపోతే ఏమీ ఎలిమినేటెడ్. నేను జస్ట్ మీకు ఏం హోప్లు కూడా క్రియేట్ చేయట్లేదు ప్రియా ఫ్యాన్స్కి. ఇలా అవ్వడానికి చిన్న అవకాశం ఉందని చెప్తున్నా. బట్ రావాల్సిన క్వశ్చన్లు అయితే వస్తే ప్రిపేర్ అవ్వాల్సిన కట్ చేయాల్సిన ఏవి చేస్తారు. ఎలిమినేషన్ అయితే ఇంకా చేయలేదు, ఎందుకంటే షూట్ జరుగుతుంది కదా. ఎలిమినేషన్ ఈరోజు షూట్ 3 గంటల షూట్ అంటే 3 గంటల ఫుటేజ్ వస్తుంది రేపు మనకు దసరా ఎపిసోడ్ కదా. సో ఎలిమినేషన్ లాస్ట్ 5-5:30కి అఫీషియల్గా ఎలిమినేట్ అవ్వబోతారు. అప్పుడు కానీ బాటమ్ 2లో ఎవరున్నారో తెలియదు. నాకు వచ్చిన ఇన్ఫో ప్రకారం ఆగండి, తుమ్ము వస్తుంది. ఓ మై గాడ్, అయిపోయింది. ఓకే, కళ్యాణ్ కూడా చాలా తక్కువ ఓట్లు వచ్చాయి, రితు కూడా తక్కువ ఓట్లు వచ్చాయి అని సమాచారం. సో బట్ ఓటింగ్ ప్రకారం చూస్తే రితు చౌదరికి బాటమ్ దాని ముందు ప్రియా కంటే ముందు ఉన్నారని. బట్ వీళ్ళు బాటమ్ 2లో ఎవరిని పెడతారు గేమ్ ఈసారి సరిగ్గా పెట్టట్లే. ఎందుకు పెట్టట్లేదంటే ఫస్ట్ వీక్ డిమాండ్ పవన్ని లాస్ట్ 2 పెట్టారు. బట్ డిమాండ్ పవన్ మంచి ఓటింగ్ వచ్చింది. యాక్చువల్ చెప్పాలంటే డిమాండ్ పవన్ చాలా మంచి పెద్ద పిఆర్, దాంతోపాటు కొంచెం ఆట కూడా ఆడుతున్నాడు. సో అలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. బట్ అఫీషియల్గా అంటే నాకున్న నెట్వర్క్లో తెలిసింది ఏంద్రా అంటే ప్రియా తర్వాత రితు చౌదరి. ఒకవేళ డబల్ ఎలిమినేషన్ ఉండుంటే రితు కూడా ఎలిమినేట్ అవ్వాల్సింది. బట్ ఇంకో న్యూస్ చెప్తున్నాను, మీరు ఫీల్ అవ్వకపోయినా మరి నేనేం చేయలేదు, ఎందుకంటే అది అప్డేట్ కాబట్టి. వాళ్ళకి బిగ్ బాస్ టీం వాళ్ళు హోల్డ్ చేస్తున్నారు. రితు చౌదరిని ఉంచుదాము అనుకుంటున్నారు. అట్లీస్ట్ వైల్డ్ కార్డ్స్ వచ్చే వరకైనా ఉంచుదాం అనుకుంటున్నారు. సో వాళ్ళైతే అంత త్వరగా ఈ అమ్మాయిని వదలరు. సో ప్రియా గారు అలాగా ఎలిమినేట్ అవ్వడం జరిగింది. దీంతో పాటు ఒక వార్నింగ్ సైన్ ఏంద్రా అంటే నేను కానీ ఓనర్స్ ఇక్కడతో అప్డేట్ అయిపోయింది. ఇక్కడ నుంచి అనాలిసిస్ పార్ట్ ఉంటుంది ఒక 2-3 నిమిషాలు. వద్దనుకుంటే మీ విలువైన సమయాన్ని నేను వేస్ట్ చేసుకుని కాపీ చేయండి మీ వీడియో. బట్
ప్రియా గారు ఎందుకు ఎలిమినేట్ అయిపోయారు, ఈ ప్రియా గారు ఎలిమినేట్ అవ్వడం వల్ల ఒక వార్నింగ్ బెల్ కొట్టింది. ఆ రెండు గురించి చెప్పి ముగిస్తాను. వార్నింగ్ బెల్ ఎవరికరా అంటే కామనర్స్కి ఇప్పటికైనా బుర్రా బుద్ధి ఉంటే, బ్రెయిన్లో కొంచెం గుజ్జు మిగిలితే అలా ఆలోచించాలి. సంథింగ్ వెంట్ రాంగ్, సంథింగ్ హ్యాస్ బీన్ చేంజ్డ్. అగ్ని పరీక్షలో జరిగినట్టు జరగట్లేదు. అగ్ని పరీక్షలో ప్రియాకి ఒక క్రేజ్ ఉంది. 8,000 ఫాలోవర్స్తో స్టార్ట్ అయ్యి 1,70,000 వరకు వెళ్ళి 1,70,000, 1,50,000 అయిపోయారు. అంటే 20,000 మంది తగ్గిపోయారు. వాళ్ళ ఓన్ హ్యాండిల్లో ఫోటోలు పెట్టినా, వీడియోలు పెట్టినా కూడా బూతులు కామెంట్లు వస్తున్నాయి. అంత విసిగిక్కిపోయారు జనాలు. టు బీ ఆనెస్ట్ చెప్పాలంటే ప్రియా గారు ఈ వారం మంచిగానే ఆడారు, అంత నెగిటివిటీ లేదు. కొన్ని దగ్గర మంచి స్టాండ్ తీసుకున్నాను, అయినా కూడా ఎలిమినేట్ అయ్యారంటే ఆ లాస్ట్ 2 వీక్స్, ఫస్ట్ 2 వీక్స్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటి బలమైన ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అంత నెగిటివ్ వచ్చింది. వద్దురా బాబు హౌస్లో మాకు ఆ గొడవలు కూడా వద్దు, సైలెంట్గా ఉన్నా కూడా పర్లేదు కానీ మాకు గొడవలు వద్దు, ఆ జంటను విడదీయండి. ఇది జరిగింది. అండ్ చెప్పారు కదా, ఆమె ప్రాపర్గా ఏ ఫిజికల్ గేమ్లో కూడా కనబడలేదు. అన్ఫార్చునేట్లీ ఆమెకు సరైన గేమ్లు కూడా పడలేదు. ఆమె మెయిన్ ప్రాబ్లం ఆమె వాయిస్, ఆమె ఫేషియల్ ఎక్స్ప్రెషన్. ఆమెకు ఒక రోల్ ఇచ్చారు కదా ఫుడ్ మానిటర్ అని, అక్కడ ఓల్డ్ పంచాయతీలు జరిగాయి. ఇంట్లో జరిగిన కొంపలో జరిగిన పంచాయతీల్లో పెద్ద పంచాయతీలన్నీ ఫుడ్ రిలేటెడ్గా జరిగింది. దానికి మానిటర్ వచ్చేసరికి ప్రియా గారు. సో అండ్ మెయిన్గా ఆ జంటని తట్టుకోలేకపోయారు. ఆ జంటను విడదీద్దామని చెప్పి ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు. నేను ఆల్రెడీ చెప్పాను, వన్స్ ఆడియన్స్ ఫిక్స్ అయితే జనరల్ ఆడియన్స్ కంటే పెద్ద పిఆర్ ఎవ్వరూ ఉండరు. అది ప్రూవ్ అయిందా? అంతే, అలానే ఉంటుంది. ఆడియన్స్కి ఎప్పుడు పిలకలు టచ్ అయినవ్వకూడదు. నువ్వు సైలెంట్గా ఆడుకోవాలి, కానీ నువ్వు సైలెంట్గా ఆడుకున్నా కూడా ఏమన్నారు, కానీ ఇలాంటివి చేస్తే ఆడియన్స్ పిలకలు టచ్ అవుతే ట్రైన్ ఎక్కించేస్తారు. చేయి పట్టుకుని అలా అక్క ఎక్కువ వేస్తామని చెప్పి ఫస్ట్ క్లాస్ భోగి వెళ్ళిపోతారు. అక్క వచ్చేస్తుంది ఇంకా. అది సో ఇది రీజన్స్. సో కామనర్స్ అట్లీస్ట్ బుర్రా బుద్ధి ఉంటే తెలుసుకోవాలి. ఓకే, అగ్ని పరీక్షలో ఉన్నట్టు ఇక్కడ లేదు. ఎందుకంటే నాగార్జున గారు దొబ్బులు పెడుతున్నారు, పాయింట్ నెంబర్ 1. ఎక్స్ అగ్ని పరీక్ష కంటెస్టెంట్లు వచ్చిన వాళ్ళు కూడా వీళ్ళ గురించి ఎవరు ఎక్కువ మాట్లాడలేదు, పాయింట్ నెంబర్ 2. నెక్స్ట్ దివ్యానికిత గారు వచ్చి కూడా వీళ్ళ గురించి సరిగ్గా చెప్పలేదు, పాయింట్ నెంబర్ 3. అండ్ ఆ ర్యాంక్ 1 to 13లో కూడా డిమాండ్ పవన్ కాసేపు పక్కన పెడితే ఎవ్వరూ లేరు టాప్ 6లో, టాప్ 5లో. దట్ మీన్స్ అక్కడ తేడాగా జరుగుతుందని కొంచెం అనాలిసిస్, క్రాస్ చెక్ చేసుకొని రెట్రోస్పెక్ట్ చేసుకుంటే బాగుపడతారని కోరుకుంటాను. లేదంటే ప్రతి వారం ఎలిమినేట్ అయిపోతారు కామనర్లు. నిజం చెప్తున్నా, కామనర్లకు ఓట్ బ్యాంక్ లేదు. ఆ డిమాండ్ పవన్కి కాస్త పిఆర్ ఉంది కాబట్టి ఏమో 7-8 వారాలు సర్వే అవుతాడేమో, కానీ ఇలానే ఆడితే. సో ఇట్స్ ఎ హై టైమ్ టు చేంజ్. ఎస్పెషల్లీ శ్రీజకి, శ్రీజ ఫ్యాన్స్కి, శ్రీజ పిఆర్కి నేను చెప్పేది, మై డియర్ శ్రీజ పిఆర్లు ఫ్యాన్స్, ఇప్పుడు వరకు మీరు వీడియో చూస్తే రాసి పెట్టుకోండి. శ్రీజ కానీ ఈ వీక్ నామినేషన్స్లోకి రాకపోతే, ఈ వీక్ 4th వీక్ నామినేషన్స్లోకి రాకపోతే, దాని తర్వాత ఇప్పుడు నామినేషన్లోకి వస్తే అప్పుడు వెళ్ళిపోతారు. ఎప్పుడు నామినేషన్లో వస్తే అప్పుడు వెళ్ళిపోతారు, ఎంత బాగా ఆడినా కూడా. ఎందుకంటే ఓట్ బ్యాంక్ బిల్డ్ అవ్వట్లేదు ఆ అమ్మాయికి. అగ్ని పరీక్షలో ఉన్న ఓట్ బ్యాంక్ వేరు, ఇక్కడ వచ్చే ఓట్ బ్యాంక్ వేరు. మీ క్లాసిక్ ఎగ్జాంపుల్ ప్రియా. అంతమంది ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్, 8,000 నుంచి 1,70,000 సంపాదించిన ఫాలోవర్స్కి దిక్కులేదు. సో ఈ అమ్మాయి ఈ వీక్ నామినేషన్స్లోకి రావాలి. అటుపక్కలకి బుర్ర ఉండి ఈ అమ్మాయిని రానివ్వలేదు అనుకోండి, డన్ అండ్ డస్టెడ్. ఎందుకంటే ఓట్ బ్యాంక్ ఫామ్ అవ్వాలి. ఈ అమ్మాయి ఇంకోటి చెప్పిన, ఈ అమ్మాయి 4th వీక్ వచ్చి సరిగ్గా ఆడలేదు అనుకోండి, ఎలిమినేట్ అయిపోద్ది. శ్రీజాకి ఏం లేదు ఓటింగ్ బయట, సేమ్ ప్రియాకి ఎలా ఉందో అలాగే సేమ్ పిఆర్లు అందే. సో నేనేం కోరుకుంటున్నానంటే, ఈ అమ్మాయి అంటే షో గురించి చెప్తున్నాను, ఈ అమ్మాయి నామినేషన్స్లోకి రావాలి, మంచిగా ఆట ఆడాలి, కొంచెం ఓట్ బ్యాంక్ సంపాదించుకోవాలి, సేవ్ అవ్వాలి. అప్పుడు కొంచెం అదొక రిడెంప్షన్, మెల్లిమెల్లిగా పైకి వెళ్తారు. లేదంటే అసలు రాసి పెట్టుకోండి, ఇదే జరగబోతుంది ఒకవేళ ఇలా నామినేషన్స్లోకి రాకపోతే. అండ్ కళ్యాణ్, నువ్వు కానీ నువ్వు మాయలేడు కదా, ఎవరికి చెప్తున్నా అంటే వాళ్ళ పిఆర్లకి, వాళ్ళ ఫ్యాన్స్కి, వాళ్ళ అందరికీ. కళ్యాణ్ కానీ గేమ్ మార్చుకోలేదు అనుకోండి, ఇదే పిసుక్కొని ఉన్నాడు అనుకోండి, ప్రోమో 2లో చెప్తారు ఆ పిసుక్కోవడం గురించి నాగార్జున గారు, ఆట మార్చాలని. ఇలానే ఉంటే, ఇలానే సొంగగారిస్తే, అవతలపో అని చెప్పి అమ్మాయిలు తిడుతున్నా కూడా అలానే ఆడితే, ఎప్పుడు నామినేషన్లోకి వస్తావు అప్పుడు నువ్వు ఎలిమినేట్ అయిపోతావు. ఎందుకంటే ఆడియన్స్ ప్రియా తర్వాత ఇప్పుడు యాజ్ ఆఫ్ నో లేటెస్ట్గా శ్రీజ కంటే ఎక్కువ విసుగెక్కిపోయింది కళ్యాణ్ని చూసి. ఏమరా ఈడు ఆర్మీ అన్నాడు, నావీ మిలిటరీ అన్నాడు, ఇది అన్నాడు, అక్కడి నుంచి జాబ్ వదిలేసాడు, అగ్ని పరీక్షకు వచ్చాడు, బాయ్ నెక్స్ట్ డోర్ అన్నాడు, పంపితే వాడు చేస్తాను అక్కడ లంగాపల్లి లేదురా అని చెప్పి ఆడియన్స్ నిజంగా ఆ లాంగ్వేజే నేను డైరెక్ట్గా చెప్తున్నా. మన రాగా ఉంటుంది కాబట్టి రివ్యూలు కాబట్టి అలాగే ఉంటాయి. అలా చాలా విసిగెక్కిపోయి ఉన్నారు. ఏంటి అది చేస్తున్న పనులు, చేయిలు పిసుకడం, ఇది పిసుకడం, అమ్మాయిల దగ్గరికి వెళ్ళి ఆ చూపులు, ఇది హగ్గులు, అన్వాంటెడ్ టచ్లు, వాళ్ళు వద్దురా అన్నా కూడా చేస్తున్నాడు. లైక్ తనూజ వద్దన్నా చేస్తున్నాడు, ఋతు వద్దన్నా చేస్తున్నాడు, ప్రియాని అక్క చెల్లి అన్నా కూడా కొన్ని నచ్చవు. ఆ కంటెంట్ ఇస్తాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాగా ఇస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తే కళ్యాణ్ వదిలేసి నాగప్రశాంత్ని పంపేవారు.
సో కళ్యాణ్ మారాలి, మారకపోతే అస్సాం ఎక్కేస్తాడు. ఇది అప్డేట్ ఓవరాల్గా పిల్లలు. ప్రోమో 2 రివ్యూలో కలుద్దాం. ఓవరాల్గా ఇది నా అనాలిసిస్. సారీ టైం తీసుకుంటే, బట్ అన్నీ చెప్పాలనిపించింది, లెంత్ కోసం కాదు. సభకు నమస్కారం, ధన్యవాదాలు.